శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః। హస్తరేఖ శాస్త్రంలో ఈరోజు మనకి ఈ అదృష్ట రేఖ మనకి మన అదృష్టాన్ని ఏ రకంగా తెలియజేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము। ఇది జీవన రేఖ, బుద్ధి రేఖ మరియు హృదయ రేఖ। అయితే మనకి ఇక్కడ నుంచి అదృష్ట రేఖ అనేది ఈ రకంగా వస్తుంది। సో మనకి ఎప్పుడైతే ఈ బుద్ధి రేఖ వరకు ఇక్కడికి వచ్చి ఆగిపోయిందో ఈ 35 సంవత్సరాల వరకు ఈ వ్యక్తి యొక్క అదృష్టం అనేది చాలా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి। సో కొంతమందికి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి శని పర్వతం వైపు వెళ్తుంది। అంటే ఈ 35 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో వీళ్ళు చాలా సంఘర్షణ జీవితంలో పడాల్సినటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది। ఈ 30 సంవత్సరాల వరకు వీరు ఏదైతే ఆస్తిని సంపాదించారో, ఏదైతే ప్రాపర్టీ వీళ్ళ పేరు పైన ఉందో అది సడన్గా ఏదో ఒక లిటిగేషన్ రావడము, ఏదో ఒక పరిస్థితి వచ్చి వీరి దగ్గర నుంచి చేజారడం అనేది కనిపిస్తూ ఉంటుంది। అయితే కొందరికి ఇక్కడ నుంచి ఈ రేఖ ఇక్కడి వరకు కూడా ఉండకుండా ఇక్కడ మాత్రమే ఉంటుంది। అంటే ఇక్కడ మనకు ఈ హృదయ రేఖ నుంచి ఈ రకంగా శని పర్వతం వైపు ఒక ఊర్ధ్వపు గీతలు వెళ్ళే అవకాశాలు కొంతమంది చేతుల్లో మనం చూస్తుంటాం। అయితే వీరు 50 సంవత్సరాల వరకు వీరి జీవితంలో సంఘర్షణ అనేది ఉంటుంది। 50 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో మంచి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి। అయితే ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈ రేఖ ఇక్కడ నుంచి చెప్పుకున్నాము, ఎప్పుడైతే ఈ రేఖ కూడా ఈ రకంగా ఖండితాలుగా వస్తుందో వీరు జీవితంలో కొంత అప్ అండ్ డౌన్స్ని ఎక్కువగా చూసే పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం। ఎందుకంటే కొన్నిసార్లు మంచి సంపాదన రావడము, అది ఏదో రూపేణ వెళ్ళిపోవడము, మళ్ళీ సంపాదించడము, మళ్ళీ అది ఏదో ఒక రూపేణ వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి। కొందరికి ఈ రేఖ కంటిన్యూగా ఇక్కడ వరకు ఉంటుంది। అంటే ఇక్కడ మొదలయ్యి ఇక్కడి వరకు కంటిన్యూగా ఉంటుంది। అంటే వీరి జీవితంలో చాలా అదృష్టవంతులుగా మనం చూస్తూ ఉంటాము। వీరికి ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా వీరి దగ్గర ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి। ఇంకొకటి ఏంటంటే ఈ అదృష్ట రేఖ పైన మనకి ఇలా కొన్ని ఊర్ధ్వపు రేఖలు వస్తూ ఉంటాయి। అంటే వీరికి అంటే ఒక రకంగా కాకుండా 2-3 విధాలుగా వీరికి అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం। అయితే కొందరికి పిత్రార్జితము రావడము, మరియు వారు సొంతంగా సంపాదించుకోవడము, ఇంకా కొన్ని అనుకూల పరిస్థితులు వారికి వచ్చి ఇంకా అనేక రకాలుగా ప్రాపర్టీస్ కలిసి వచ్చే ఛాన్సెస్ మనం ఇట్లా ఊర్ధ్వపు రేఖలు వచ్చిన వారిలో మనం చూస్తూ ఉంటాం। అయితే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి।